Absolutely, there is a disabilities also. The disabilities are, if you add it on air, it is air pollution. If you add it on water, it is water pollution. If you add it on soil, absolutely it is soil pollution. And finally, I conclude that be responsible today for a better future tomorrow. Thank you. Thank you for dedicated. We have to make it ready. And people are suffering from many diseases because of this. हमको बचानी है जिंदगानी, फिक्र बिना गुस्सा गुस्सा डंडे कहानी कहानी नदी रो रणनीति सब कहाँ के तुम स्वच्छता और पानी, हमको बचानी है जिंदगानी। ड्रिप ड्रैप ड्रिप ड्रिप ड्रैप ड्रिप ड्रैप ड्रिपरी ड्रैप ड्रिप ड्रैप ड्रिप ड्रिप ड्रैप ड्रिप ड्रैप ड्रिपरी ड्रैप। పంట చేల పారించు నాణ్య రాసుల పెంచు పంట ఉన్న చెట్టు కొడదామా, కట్టెలకు పొక్కులకు కడుపు రాచుకుందామా, పడికొచ్చే పిల్లలంతా బడి ఈడు, పిల్లలంతా బడి మారిన పిల్లలంతా మళ్ళీ మళ్ళీ అంటుండ్రు. మంట చేపించే సమయం ఇదేరో, పిల్లల బడికి పంపరా అరచనగా మా నడి పొట్టున చెప్పరగడ్డు పిల్ల మీద అన్నకొండ గీసుకొండ. प्रपंच का
ఇట్లా డిఫరెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఒకటే ఏంటి అంటే పిల్లలకి మీ పిల్లల కోసమే చెప్తున్నాను నేను. అంటే మన భారత పౌరులు అంటే దేశం యొక్క భవిష్యత్తు మన క్లాస్ రూమ్లోనే మౌల్డ్ చేయబడుతుంది, నిర్మితం అవుతుంది కాబట్టి సో ఆ దేశ భవిష్యత్తు ఎవరు అని తిరిగి చూసుకుంటే మళ్ళీ మన చిన్నారి బాలబాలికలే కదా, మీరే కదా. ఇక్కడ ఫ్యూచర్లో ఎంతమంది సైంటిస్టులు వస్తారో, ఎంతమంది అధికారులు వస్తారు, ఎంతమంది రాజకీయ నాయకులు వస్తారు కదా. సో మీలో సైంటిఫిక్ యాటిట్యూడ్ని, సైంటిఫిక్ టెంపర్ని, సైన్స్ పట్ల మీకు ఉన్నటువంటి అవగాహనని ఇంకొంత మెరుగుపరుస్తూ వాటి పట్ల ఆసక్తిని, సైన్స్ సబ్జెక్ట్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడమే మా యొక్క కర్తవ్యం. ఇక్కడ సైన్స్ సెంటర్ ఉన్నా కానీ, ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఉన్నా కానీ, ఒక డిఈఓ ఉన్నా కానీ, ఈ సైన్స్ స్ట్రీమ్లో మా యొక్క బాధ్యత ఏంటి అంటే మీలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం. ఆసక్తిని ఎట్లా పెంపొందించాలి మరి? ఊరికి చెప్తే తెలుస్తుందా, లేకపోతే నేనే స్పీచ్ చేస్తే తెలుస్తుందా? కాదు, మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. మిమ్మల్ని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి మరి? అందుకే దీనికోసమే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సైన్స్ ఎగ్జిబిషన్స్ పెడతాం. 8th క్లాస్ డాక్టర్స్ హై స్కూల్ నర్సంపేట. అండ్ ఫస్ట్ ప్లేస్లో వెలుగులోపు శ్రీ నయని జేఎస్ఎం హై స్కూల్ కిలవరంగల్ 8th క్లాస్.